చక్కటి మాటను మనం చూస్తున్నాం. శక్యమైతే మీ శాంతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అంటే పిల్లరా గమనించండి. దీని అర్థము ఏమిటి అంటే పిల్లరా, నువ్వు బయట కూడా అందరితో సమాధానంగా ఉండాలి. ఇంతవరకు మనం చూసే మూడో మాట సంఘములో నువ్వు అందరితో సమాధానంగా ఉండాలని. ఇదిగో నాలుగో మాటలు మనం చూస్తున్నాం, బయట అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉండాలి. పిల్లరా గమనించండి. సహోదరి సహోదరులారా, నీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, రక్త సంబంధాలు కానివ్వండి, అనేకులతో నువ్వు సమాధానంగా ఉండాలి. పిల్లరా ఆలోచించేయండి. అవును, కొంతమంది అందరితో పగబెట్టుకుంటారు, ఈ ఇంటి పక్క వాళ్ళతో పగ, ఆ ఇంటి పక్క వాళ్ళతో పగ. ఇలా గమనించండి. ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అందరితో పగ పెట్టుకుంటారు, వీళ్ళు మాత్రమే ఒంటరిగా ఉంటారు. గమనించండి. ఇంటి పక్క వాళ్ళతో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. గ్రామంలో వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండాలి, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర సమాధానంగా ఉండాలి, నువ్వు వ్యాపారం చేసే దగ్గర సమాధానంగా ఉండాలి, నువ్వు డ్యూటీ చేసే దగ్గర సమాధానంగా ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నావు అక్కడ సమాధానంగా ఉండాలి. అశక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరు నీకు శత్రువులు ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావు, నీకు మంచి సాక్ష్యం వస్తుంది, నువ్వు మంచిగా ఆత్మీయంగా ఎదగతావు, నువ్వు ఆత్మీయంగా బలపడతావు. పిల్లరా గమనించండి. చుట్టుపక్కల శత్రువులు చేసుకుంటే మనం ఏం చేయగలమండి? గమనించండి, ఆలోచించేయండి. మంచి సాక్ష్యం ఉంటుందా? చుట్టుపక్కల శత్రువులు అయితే మనకి మంచి సాక్ష్యం ఉంటుందా? ఎప్పుడు మంచి సాక్ష్యం వస్తుంది? నువ్వు అందరితో సమాధానంగా ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉన్నప్పుడు, ఇంటి పక్కన వాళ్ళతో సమాధానంగా ఉన్నప్పుడు, బంధువులతో సమాధానంగా ఉన్నప్పుడు, స్నేహితులతో అందరితో సమాధానంగా ఉన్నప్పుడు కదా మంచి పేరు, మంచి సాక్ష్యం వస్తుంది. అందుకే నాలుగోదిగా మనం అందరితో సమాధానంగా ఉండాలి.